హలో! నా వాయిస్ క్లియర్‌గా వినిపిస్తుందా అందరికి? జస్ట్ +1 యాడ్ చేసేయండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సో, ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే మీలో చాలామందికి ఐడియా ఉంది గదా! మన 2 మంత్స్ బ్యాక్ సోర్ అని ఒక క్లబ్ స్టార్ట్ చేసాం. సీక్ ఆపర్చునిటీస్ అండ్ రైజ్ అని. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే మనకి ఇష్టమైన డొమైన్స్‌లో అంటే వెబ్ డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్ ఒక్కొక్క దానికి కమ్యూనిటీస్ తయారు చేయాలనుకుంటున్నాం. బేసిక్‌గా కమ్యూనిటీ అంటే ఏంటి అంటే ఇట్స్ నాట్ దట్ ఎవరో లీడర్ ఉంటారు. వాళ్ళు మనకేదో చెప్తారు. వాళ్ళు చెప్పింది మనం చేస్తే ఏదో వస్తది. అలా కాదు. మనం మనం బేసిక్‌గా కమ్యూనిటీ అంటే అందరూ కలిసి నేర్చుకునే స్పేస్ అన్నమాట. ఆహ్, ఇప్పుడు 'బాను' ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకున్నాడు కొంచెం. సో, హి ఈస్ షేరింగ్ వాట్ హి హాస్ లెర్న్డ్ విత్ అస్. సో, మనందరం తన దగ్గర నుంచి నేర్చుకుంటాం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. ఆ తర్వాత దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేసి, ఇంకా డీప్‌గా ఎళ్లి, మీకింకా ఎక్కువ ఇన్‌సైట్స్ రావచ్చు కొన్ని రోజుల తర్వాత. ఏదైనా మనం నేర్చుకోవాలనుకుంటే ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. గ్రాడ్యుయల్‌గానే పెరుగుతదనమాట. ఇప్పుడు కమ్యూనిటీలో ఉండడం ఏంటంటే, సిమిలర్‌గా థింక్ చేసే వాళ్ళందరికీ ఒక స్పేస్ ఉంటదనమాట. వాళ్ళు కలిసి ఏమైనా చేయడానికి. సో, అందుకని యాప్ డెవలప్‌మెంట్‌కి, వెబ్ డెవలప్‌మెంట్‌కి, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్‌కి ఇప్పుడు మనం ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే బేసిక్‌గా మన మెయిన్ ప్రాబ్లమ్ కన్సిస్టెంట్‌గా ఉండము. సెకండ్ థింగ్ ఏమో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసామనుకోండి. ఎక్కడో దగ్గర స్టక్ అవుతాము. ఒక మార్నింగ్ లెగుస్తాం, తీస్తాం. ఫస్ట్ క్వెషన్ చదువుతాం. ఒకటొస్తది ఆనందపడతాం. నెక్స్ట్ క్వెషన్‌కెళ్తాం. కానీ తర్వాత ఏదో బ్లాకర్ ఒస్తది. లేదంటే కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వవు. మనమేమో ఎందుకీ గోల అని మూసేస్తాం. సో, కన్సిస్టెన్సీ ఉండడం చాలా కష్టం సింగిల్‌గా చేస్తే. కమ్యూనిటీలో ఉన్నారనుకోండి, వెంటనే వేరే వాళ్ళకి డౌట్స్ అడగడం, అవి క్లారిఫై చేయడం. మనం ఏదైనా మనలాంటి డౌట్స్ రిపీట్ అయ్యాయనుకోండి, వాళ్ళని గైడ్ చేయడానికి మన ఇన్‌సైట్స్ పెట్టడం గ్రూప్‌లో. సో, బేసిక్‌గా కమ్యూనిటీ అంటే అందరూ కలిసి నేర్చుకోవడం. థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ మీరెక్కువ, మేము తక్కువ ఏముండదు అలాగా. బేసిక్‌గా కలిసి ఏదో నేర్చుకుందాము అని ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే మీకేదైనా ఐడియా ఉండొచ్చు బిల్డ్ చేయాలని. కమ్యూనిటీలో ఉండి ఇలాంటి డిస్కషన్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారనుకోండి, కొన్ని రోజులకి మీకు తెలుస్తది. ఈళ్ళిలా నేర్చుకున్నారు. ఇప్పుడు యాప్ డెవలప్‌మెంట్ అన్నది ఏ డొమైన్ తీసుకున్నా ఒక్క రకంగానే ఉండదు కదా! చాలా వేస్ ఉంటాయి అందులో గూడా. సో, మీకేమైనా ఐడియాస్ ఉంటే వాటిని నిజం జేయడానికి, లేదంటే స్టార్ట్ చేయడానికి ఎక్కడ దొరుకుతారు మీకు సిమిలర్‌గా మీలా ఆలోచించేవోళ్ళు? ఇలా కమ్యూనిటీస్ ద్వారా, ఈ కమ్యూనిటీస్ వల్ల నెట్వర్కింగ్ పెరిగి, వీటి వల్ల బెటర్ అవుతదనమాట. సో, అలా అని స్టార్ట్ చేస్తున్నాము. సో, ఇట్స్ నాట్ దట్ వి స్టార్టెడ్ అండ్ వి ఆర్ హావింగ్ సమ్ విజన్ ఆర్ సంథింగ్. మా విజన్ ఏంటంటే, వి వాంట్ టు ప్రొవైడ్ ఎ స్పేస్ అనమాట. ఇలా థింక్ చేసే వాళ్ళందరికీ కలిసి ఉండడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి, నెట్వర్క్ చేయడానికి. మీరెలా యూజ్ చేసుకుంటారు? ఆహ్, అండ్ ఈ కమ్యూనిటీ ఎలా ఫ్యూచర్‌లో ఎదుగుతదన్నది కంప్లీట్‌గా పార్టిసిపెంట్స్ మీద, గ్రూప్ మెంబర్స్ మీదే డిపెండ్ అవుతది. సో, అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో, యాప్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్, యూఐ, యూఎక్స్ డిజైన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ బోరింగ్‌గా ఉండకుండా మన జనరేషన్‌కి మీమ్స్, రీల్స్ లేకపోతే చాలా కష్టం ఎక్కడైనా కంటిన్యూ చేయడానికి. సో, మీమ్స్‌ను హావింగ్ ఫన్ అని ఇంకో స్పేస్ కూడా పెట్టాము. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో, అదనమాట. సో, స్టార్ట్ చేసేద్దామా? ఎంతమంది రెడీగా ఉన్నారు? థమ్స్ అప్ ఇవ్వండి ఫాస్ట్‌గా. ఓహ్! గ్రేట్. గ్రేట్. సో, ఎవ్రీబడీ ఈస్ రెడీ టు లిసన్ అనమాట. సో, ఇప్పుడు భాను మనకి యాప్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్ చెప్తాడు. ఏటేటి చేయాలి అని. బేసిక్‌గా సో, భాను నువ్వు తీసుకుంటావా ఇంకా? యాహ్! భాను యాహ్! కంటిన్యూ చేస్తాడు. ఓకే. థాంక్స్. హలో ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ భాను. నేను కూడా సీఎస్ఎం థర్డ్ ఇయర్ బి సెక్షన్ చెప్పాలంటే. ఇప్పుడు స్టోరీ ఈవెంట్ అనేది నా ఐడియా కాదు. అది ఇప్పుడు తిను మాట్లాడిందే వర్షిని. షీ ఈస్ ద హెడ్ అనమాట. తన ఐడియాని నేను యూజ్ చేసుకొని నాకు కొంత స్కిల్ ఉంది. నా స్కిల్ వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది అనేసి నేను ఇలా కమ్యూనిటీ పెడదాం. ఇలా పెట్టాక
నాలాగే ఇంకా కొంతమంది ఎవరైనా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి నేను గైడ్ చేస్తాను. వాళ్ళకి నేను నేర్పిస్తూ వాళ్ళతో కలిపి ఫైనల్ ఇయర్‌కి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేద్దామని ఒక కమ్యూనిటీని అయితే నేను బిల్డ్ చేస్తున్నాననమాట. అలాగే వెబ్ డెవలప్‌మెంట్ గానీ, యూఐ, యూఎక్స్ డిజైన్ గానీ, యాప్ డెవలప్‌మెంట్ గానీ చాలా డొమైన్స్‌లో మా స్టూడెంట్స్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నారు. ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్ మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేదైతే యాప్ డెవలప్‌మెంట్. యాప్ డెవలప్‌మెంటే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాననేది నా ఒపీనియన్ మీకు చెప్తాను. ఇప్పుడు యాప్ డెవలప్‌మెంట్ అనేది నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. గైస్ స్క్రీన్ విజిబుల్ అవుతుందా? ఓకే, ఓకే. ఇప్పుడు చూస్తే మనకి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనేది ఈ ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో మనకి చాలా వరకు చాలా డొమైన్స్ ఉన్నాయి. వెబ్ డెవలప్‌మెంట్ గానీ, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఇలా చాలా ఉన్నాయి. ఇందులో మనకి మోస్ట్‌గా ఇంట్రెస్ట్ చూపే డొమైన్స్ కొన్నుంటాయి. సపోజ్ మన కాలేజ్ ఉంది. మన కాలేజ్‌లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవి ఏంటి? యాప్ డెవలప్‌మెంట్, అది కాకుండా వెబ్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్. ఇది మన కాలేజ్‌లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది. క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు నేను ఇందులో టైర్ 1లో పెట్టానంటే, మన కాలేజ్‌కి ఎక్కువగా మోస్ట్‌లీగా మనకి ప్లేస్‌మెంట్‌కి ఎక్కువ వచ్చే కంపెనీ ఏంటి? ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అనగానే క్లౌడ్ సర్వీస్. సో, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మన కాలేజ్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తర్వాత టైర్ 2 అంటే సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇవన్నీ టైర్ 2, టైర్ 3, టైర్ 4లోకి వస్తాయి. సో, ఇది టైర్ 1లో మనం తీసుకున్నది వెబ్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్. ఇప్పుడు ఇవి ఎందుకు మాట్లాడుతున్నానంటే మోస్ట్‌లీ వెబ్ డెవలప్‌మెంట్ అనేది అందరూ నేర్చుకునేది, అందరూ ఇంట్రెస్ట్ చూపించేది. కానీ 100%లో 23% మాత్రమే వెబ్ డెవలప్‌మెంట్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 15%. లేటెస్ట్‌గా ఇప్పుడు బూమింగ్ అవుతుంది కాబట్టి డేటా సైన్స్, ఏఐఎంఎల్ అనేది ఇప్పుడు బూమింగ్ అవుతున్న టెక్నాలజీ. సో, అది ర్యాపిడ్‌గా కాకుండా కాన్స్టెంట్‌గా అలా గ్రో అవుతూ వస్తుంది. మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ చూస్తే 22% ఉంది. వెబ్ డెవలప్‌మెంట్‌కి ఎంత ఉందో మీకు యాప్ డెవలప్‌మెంట్ కూడా సిమిలర్‌గా అంతే ఉంది. ఇది 23 ఉంది, 22 ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ 12%. ఇప్పుడు మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో ఇంత చూపించడానికి, ఇంత ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మొబైల్స్. మొబైల్స్‌లో ప్రతీదీ ఏం నడవాలన్నా, మనం ఒకరికి ఏం చేయాలన్నా యాప్. యాప్ ద్వారా మన స్టార్టప్ పెట్టాలన్నా, ఒకరితో కమ్యూనికేట్ అవ్వాలన్నా యాప్, వాట్సాప్. కనీసం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలన్నా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్. కాబట్టి మనకి ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ అనేది డా యాప్ అనేది మనకు అంత నీడ్ అవుతుంది. సో, యాప్ డెవలప్‌మెంట్ అనేది నేర్చుకుంటే రేపు పొద్దున మనకి ఇప్పుడు హ్యాకథాన్స్ అవుతుంది. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అవుతుంది. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. శ్యామలారావు, వర్షిని. గైస్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఎస్ఐహెచ్. ఓకే, ఓకే, ఓకే. ఒక 5 మెంబర్స్. ఇప్పుడు హ్యాకథాన్‌లో నాకొక ఐడియా ఉంది. నాకొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి నాకు సొల్యూషన్ దొరికింది. నేను దాన్ని ఒక వెబ్ యాప్‌గా చేసే కన్నా నువ్వు ఆండ్రాయిడ్ యాప్ కింద డిజైన్ చేసి దానికి 10 మందికి షేర్ చేస్తే ప్లే స్టోర్‌లో పెడితే అదే యాప్ నీకు 100 మందికి రీచ్ అవ్వాల్సింది 1000 మంది, 1,00,000 మందికి కూడా రీచ్ అవ్వచ్చు. ఒక ఆండ్రాయిడ్ యాప్ ద్వారా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ మొబైల్స్ వాడతారు ల్యాప్‌టాప్స్ కన్నా. అర్థమవుతుందా? ఇప్పుడు వెబ్‌సైట్ అనేది మీకు మొబైల్‌లో కూడా వాడతారు. కానీ వెబ్‌సైట్‌కి అనేది ఒక యాప్ ఉండదు. ఒక బ్రౌజర్‌లో మీరు బ్రౌజ్ చేసి డిఫరెంట్ డొమైన్స్ మీరు వెబ్‌సైట్ అనేది సెర్చ్ చేస్తారు. యాప్ అనేది మీకు మోస్ట్‌లీ యూజ్డ్ ఎక్కువ మీరు హ్యాండీగా నీకు మొబైల్ వాడుతున్నప్పుడు యాప్ అనేది మీకు మెయిన్ రోల్ ప్లే చేస్తదనమాట. ఇప్పుడు యాప్ డెవలప్‌మెంట్ గురించి నేను ఎందుకు యాప్ తీసుకున్నాననేది రీజన్ ఇది. ఇప్పుడు యాప్ డెవలప్‌మెంట్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది కానీ, నేను యాప్ డెవలప్‌మెంట్ ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను. అసలు ఎలాగెళ్ళాలి? యాప్ డెవలప్‌మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి? అసలు ఆ వే ఏంటి? యాప్ డెవలప్‌మెంట్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అవన్నీ మీకు కొద్దిగా నా ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేద్దాం. ఒక ఐడియా మీకు వస్తది. అప్పుడు యాప్ డెవలప్‌మెంట్ ఎలా స్టార్ట్ చేస్తే సరిపోద్ది? ఎలా వెళ్ళాలి? అసలా వెబ్ డెవలప్‌మెంట్ లాగే ఉంటదా? డిఫరెంట్‌గా ఉంటదా? అనేసి ఇప్పుడు చూద్దాం.
గైస్ కనిపిస్తుందా? ఓకే ఓకే. ఇప్పుడు యాప్ డెవలప్మెంట్ చూసుకుంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. అది నేటివ్ యాప్ డెవలప్మెంట్, ఇంకా క్రాస్ ప్లాట్ఫామ్ ఉంటుంది. నేటివ్ అంటే ఏంటి, క్రాస్ ప్లాట్ఫామ్ అనేది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. నేటివ్ అనేది ఓన్లీ నేటివ్లో నువ్వు నేటివ్ యాప్ డెవలప్మెంట్ అయితే నీకు ఓన్లీ అయితే ఆండ్రాయిడ్, లేకపోతే ఐఓఎస్, లేదా విండోస్, ఏదైతే ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు యాప్ డిజైన్ చేయాలనుకుంటున్నావో ఓన్లీ ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్కి మాత్రమే నువ్వు డిజైన్ చేయగలవు. క్రాస్ ప్లాట్ఫామ్, ఆ పేరులోనే ఉంది క్రాస్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ అంటే నీకు నీకు ఒకే యాప్ అనేది ఒక్కసారి డిజైన్ చేస్తారు. నీకు అది ఆండ్రాయిడ్ కింద, ఐఓఎస్కి, నీకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి నువ్వు ఒక్కసారి డిజైన్ చేసి నువ్వు దాన్ని పబ్లిష్ చేయొచ్చు. కానీ క్రాస్ ప్లాట్ఫామ్ అనేది ఈజీ అంటే కన్వీనియన్స్గా ఉంది కదా, ఒక్కసారి డిజైన్ చేస్తే నీకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి యూజ్ అవుతుంది కదా, మరి నేటివ్ ఎందుకు, ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ నేర్చుకోవచ్చు కదా, నేను ఫ్లటర్ నేర్చుకుంటాను అంటారు కొంతమంది. అది కూడా చెప్తాను. ఇప్పుడు నేటివ్ యాప్ అంటే ఓన్లీ ఒక ప్లాట్ఫామ్కి సంబంధించిన యాపే డిజైన్ చేయాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్ డిజైన్ చేయొచ్చు, లేదంటే సింగిల్గా ఐఓఎస్ యాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఈ రెండు డిజైన్ చేయొచ్చు. అది ఓన్లీ ఆండ్రాయిడ్ ఓన్లీ ప్లాట్ఫామ్. మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అని చెప్పాను కదా, మీకు అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. నేటివ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్ ఉంది, నాటుకోడి తెలుసు కదా, నాటుకోడికి బాయిలర్ కోడికి డిఫరెన్స్ నేను ఫన్నీగా అడుగుతున్నా, మీరు కూడా ఫన్నీగా ఆన్సర్ ఇవ్వండి, అప్పుడే కదా కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. గైస్ యూ కెన్ చాట్. జూనియర్స్ సరే నేనే చెప్తాను. కొంతమంది నేను ఇందాకలో అడిగినప్పుడు కూడా చాట్ లో చెప్తున్నారు, అంటే మైక్ ప్రాబ్లం ఉంటే ఓకే కానీ ఫీల్ ఫ్రీ టు టాక్ అన్నమాట. అది మేము మీ సీనియర్స్ రా, రేపు పొద్దున్న ఈవెంట్స్ పెట్టేటప్పుడైనా ఎప్పుడైనా మీరు మాతో కొలాబరేట్ అవ్వాలి. ఇప్పుడు కొలాబరేట్ అయితే రేపు పొద్దున్న మీకు మాకు పరిచయం పెరుగుతుంది. సరే, జోక్స్ అపార్ట్. ఇప్పుడు లాంగ్వేజెస్ యూస్ చేసి మీరు యాప్స్ అనేది డెవలప్ చేయొచ్చు. అది జావాతో చేయొచ్చు, లేదా కోట్లిన్తో చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వాడేదైతే జావాని యూస్ చేసి మనం వాడుతున్న యాప్స్ ఏమైనా, మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న యాప్స్ అన్ని మ్యాక్సిమం నీకు జావాతోనే బిల్డ్ అవుతాయి. ప్రతి ఆండ్రాయిడ్ యాప్ కూడా. కొన్ని యాప్స్ ఉంటాయి అవి కొట్లిన్తో డిజైన్, అవి కొత్తగా ఏవైతే యాప్స్ వచ్చాయో అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు కొన్ని కంపెనీస్ జావా నుంచి కొట్లిన్కి షిఫ్ట్ అవుతున్నాయి. అది ఎందుకు, నీకు జావా కన్నా కొట్లిన్కి నార్మల్ లైక్ హ్యాస్ వైట్ షెల్ అండ్ అదర్ హ్యావ్ వైట్ షెల్ అండ్ అదర్ హ్యావ్ లిటిల్ బ్రౌన్ షెల్. డిఫరెన్స్ కనిపెట్టా బ్రో. సరే, ఇంకా అందరికి ఇంకా డిఫరెన్స్ తెలియలేము. ఆ, ఇంకేమైనా ఉన్నాయి డిఫరెన్సెస్ చెప్పడానికి మీకు? ఎనీ ఐడియా? కొన్ని ఇంకో ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు జావాతోని కొట్లిన్తోని నువ్వు ఆండ్రాయిడ్ యాప్ డిజైన్ చేయొచ్చు. ఐఓఎస్ యాప్ డిజైన్ చేయాలంటే స్విఫ్ట్ అనే లాంగ్వేజ్ మనం వాడతాం. ఓకేనా, స్విఫ్ట్ అనే లాంగ్వేజ్ ఐఓఎస్ యాప్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. మీరు ఆండ్రాయిడ్కి జావా అండ్ కొట్లిన్ వాడతాం. అలాగే క్రాస్ ప్లాట్ఫామ్ మీరు ఫ్లట్టర్ యూజ్ చేస్తారు. ఫ్లట్టర్ అనేది ఇది ఒక ఫ్రేమ్వర్క్. ఫ్లట్టర్కి మీరు డాట్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తారు అనమాట. డాట్ అనేది సేమ్ జావా కోట్లిన్ లాగే, అది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. రియాక్ట్ నేటివ్ కూడా ఇది కూడా సేమ్. ఫ్లట్టర్కి అయితే ఎంత మీకు అవైలబిలిటీ ఉందో, రియాక్ట్ నేటివ్ కూడా సేమ్ అవైలబిలిటీ. రెండిట్లో కంపారిజన్ చేయదగ్గడానికి ఏం లేదు. మీరు ఆప్షన్ చూస్ చేసుకొని ఫ్లట్టర్తో మీద మీరు క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ డిజైన్ చేయొచ్చు, రియాక్ట్ నేటివ్తో కూడా మీరు డిజైన్ చేయొచ్చు. సో ఫ్లటర్తో డిజైన్ చేస్తే ఎంత మీకు అడ్వాంటేజ్ ఉందో, రియాక్ట్ నేటివ్తో కూడా సేమ్, రెండింటికి కూడా అనమాట. ఇప్పుడు రియాక్ట్ నేటివ్ మీరు ఇది ఒక ఫ్రేమ్వర్క్. రియాక్ట్ నేటివ్తో మీరు యాప్ డెవలప్ చేయాలంటే జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తారు. టైప్ స్క్రిప్ట్ ఎంతమందికి తెలుసు? కొన్ని ఐడియా ఎప్పుడైనా విన్నారా? జావా స్క్రిప్ట్ కాదు, టైప్ స్క్రిప్ట్. యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే,
అలాగే ఐఓఎస్కి స్విఫ్ట్, క్రాస్ ప్లాట్ఫామ్కి ఫ్లట్టర్తో పాటు డాట్, రియాక్ట్ నేటివ్తో మీరు జావా స్క్రిప్ట్ అండ్ టెస్ట్ స్క్రిప్ట్ యూజ్ చేసి యాప్స్ డెవలప్ చేస్తారు. మీ ఇక్కడ జావా ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయడానికి జావా యూజ్ చేస్తారు అండ్ కోట్లిన్ యూజ్ చేస్తారు. కానీ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే కోట్లిన్. నేను కోట్లిన్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నా బ్రో, జావా ఉంది కదా, జావా ఇంకా మాకు ఈజీ కదా అంటే నేను చెప్తాను చూడండి. జావాకి కోట్లిన్కి డిఫరెన్స్ ఏంటంటే కోడ్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు జావాకి పైథాన్కి తేడా ఏంటి? జావాలో మీరు 5 లైన్స్లో రాసేది నువ్వు పైథాన్లో సింగిల్ లైన్ రాస్తావు. సేమ్ కన్వీనియన్స్ మీకు కోట్లిన్ ఇస్తుంది. ఇంకోటి టైప్స్ నల్లబిలిటీ ఉంటుంది అనమాట కోట్లిన్లో. మీకు ఇలాగా నీకు C++కి జావాకి డిఫరెన్స్లో మీరు పాయింటర్స్ అనేది జావాలో ఉండవు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల. అలాగే జావా నుండి కోట్లిన్కి డిఫరెన్స్లో ఈ నల్లబిలిటీ ఒకటి, టైప్ సేఫ్టీ. ఇంకోటి ఏంటంటే కోట్లిన్లో ఉన్న ప్రతి వేరియబుల్ స్టాటికల్లీ టైప్డ్ అనమాట. మీరు జావాలో ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఇంట్ అని ఇచ్చి ఇంట్ A=5, ఇంట్ B=10 అలా ఇస్తారు వాల్యూస్. ఇక్కడ అలా కాకుండా మీరు స్టాటికల్లీ టైప్, మీరు ఏకంగా మీరు ఏదైతే అవి స్టాటిక్ అనమాట. మీరు ఎప్పుడైతే వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేస్తారో ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి అది ఇంటిజరా ఫ్లోటింగ్ పాయింట్ అనేది అది రికగ్నైజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, సేమ్ పైథాన్ లాగా. నేను కోట్లిన్ గురించి చెప్పాలంటే కోట్లిన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ పైథాన్, జావా అండ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఎందుకు వచ్చింది అంటే జావా స్క్రిప్ట్ సింటాక్స్ కొద్దిగా కలుస్తుంది ఇందులో. జావా స్క్రిప్ట్ మీరు ఐడియా ఉంటే మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు 3 టైప్స్కి మీరు డిఫైన్ చేస్తారు. లెట్ వాడతారు, వేర్ వాడతారు, వాల్ వాడతారు. లెట్కి, వేర్కి, వాల్కి డిఫరెన్స్ తెలిసిందా మీకు? ఎప్పుడైనా ఐడియా వచ్చింది లెట్ ఎందుకు వాడతారు, వాల్ ఎందుకు వాడతారు, వేర్ ఎందుకు వాడతారు? మైక్ ఎలాగో మాట్లాడలేదు, కనీసం టైప్ చేయండి మీరు. రీఅసైన్ అసైన్ డిఫరెన్స్ అన్న. ఏంటమ్ముడు చెప్పు పర్లేదు. కాన్స్ CONST-లో రీఅసైన్ చేయలేము, లెట్ వేర్లో రీఅసైన్ చేయొచ్చు. యా అంతే. మీకు లెట్ వేర్ యూసెస్ ఎప్పుడైతే వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తారో అవి అనేది మీకు టెంపరీగా స్టోర్ అవుతుంది డేటా. మీరు దాని వాల్యూస్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు =10 అని ఇచ్చి తర్వాత ఒక 15 లైన్స్ తర్వాత మీరు అదే వేరియబుల్కి వేరే వాల్యూ అసైన్ చేయొచ్చు. లెట్ కానీ వేర్ కానీ ఆ పేరుని ఉంది. లెట్ అంటే ఎజ్యూమ్ చేసుకోవడం. మీరు కాన్స్టెంట్ ఎప్పుడైతే ఇస్తారో మీకు వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. వాల్యూ ఫైనల్, ఏదైతే వాల్యూ అయితే మీరు డిక్లేర్ చేస్తారో ఆ వాల్యూ, దాని వాల్యూ అనేది మీరు చేంజ్ చేయలేరు. సరే, ఇప్పుడు జావాకి కోట్లిన్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు యాప్ డెవలప్మెంట్కి వెబ్ డెవలప్మెంట్కి మీకు డిఫరెన్స్ చెప్తాను. ఓకే, యాప్ డెవలప్మెంట్కి వెబ్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదు. మీరు యాప్ ఎలా అయితే వెబ్సైట్ ఎలా అయితే డిజైన్ చేస్తారో మ్యాక్సిమం అందరికి వెబ్సైట్ డిజైనింగ్ అనేది మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. HTML, CSS, జావా స్క్రిప్ట్ బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది కదా. మీరు యాప్ డెవలప్మెంట్ ఎలా చేస్తారో వెబ్ డెవలప్మెంట్ ఎలా చేస్తారో యాప్ కూడా సేమ్ అలానే చేస్తారు. అది కోట్లిన్ యూజ్ చేసి. జావాతో అయితే మీకు కొద్దిగా చేంజ్ ఉంటుంది. కోట్లిన్తో కొద్దిగా కన్వీనియన్స్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ వెబ్ డెవలప్మెంట్ ఈజీగా నేర్చుకోగలరు కాబట్టి అదే సింటాక్స్లో అదే ఫార్మాట్లో కోట్లిన్ని తీసుకొచ్చి దానికి జెట్ప్యాక్ కంపోజ్ అనే ఫ్రేమ్వర్క్ని వాడుతున్నారు అనమాట. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్కి మనం వాడేది ఏంటి? HTML కదా. HTML ఎందుకు వాడతాం? ఇంకా CSS ఎందుకు వాడతాం? మనం వెబ్సైట్ డిజైన్ చేయడానికి మోస్ట్లీ వాడేది, ఒక బేసిక్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనం వాడేది HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో HTML అనేది దేనికి యూజ్ అవుద్ది, CSS ఎందుకు యూజ్ అవుద్ది, జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ అవుద్ది?
ఎనీవన్? ఇంకా యశ్వంత్ సాయి, హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ అవుతుంది చెప్పండి. హెచ్టిఎంఎల్ బాడీ చేయడానికి, సిఎస్ఎస్ స్టైలింగ్, జావా స్క్రిప్ట్ ఏమో ఫంక్షనాలిటీ కోసం. ఓకే ఓకే, హెచ్టిఎంఎల్ అనేది బాడీ. ఓకే, అంటే హెచ్టిఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. మరి ఇక్కడ మనం కొట్లిని వాడుతున్నాం కదా, ఇక్కడ హెచ్టిఎంఎల్ ఏదైతే మీకు కన్వీనియన్స్ ఇస్తుందో కొట్లిన్ కూడా సేమ్ కన్వీనియన్స్ ఇస్తుంది. కొట్లిన్లో కూడా మీరు స్ట్రక్చర్ డిఫైన్ చేయడానికి వాడతాం. మరి ఇక్కడ సిఎస్ఎస్ స్టైలింగ్ కదా, మనం ఇక్కడ స్టైలింగ్కి ఏంటి వాడతాం? ఎనీ ఐడియా? కొట్లిన్ యూజ్ చేసి జెట్ ప్యాక్. జెట్ ప్యాక్ కంపోజ్ వాడతాం అనమాట. ఇది జెట్ ప్యాక్ కంపోజ్ అనేది మోడర్న్ యూఐ టూల్ కిట్. ఇప్పుడు స్ట్రక్చర్ కి మనం ఎలాగైతే స్టైలింగ్, కలర్స్ ఇవన్నీ ఎలా ఇస్తామో, కొట్లిన్తో మీరు స్ట్రక్చర్ డిఫైన్ చేసి జెట్ ప్యాక్ కంపోజ్ లో కలర్స్, మీరు ప్రాపర్టీస్ వాడతారు కదా, సిఎస్ఎస్ ప్రాపర్టీస్, ప్యాడింగ్, మార్జిన్, హైట్, విడ్త్, వెయిట్, ఫాంట్ స్టైల్, అలైన్మెంట్, సేమ్ ఇక్కడ ఏదైతే వాడతారో మీరు జెట్ ప్యాక్ కంపోజ్ కూడా సేమ్ ప్రాపర్టీస్ వాడతాం. ఏ ప్రాపర్టీస్? ప్యాడింగ్, మార్జిన్, విడ్త్, హైట్, ఇవే సేమ్. కానీ మీరు జావాతో యూజ్ చేసేటప్పుడు ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. డ్రాబ్యాక్ కాదు, కన్వీనియన్స్ లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. జావాకి మీరు వాడేది ఏంటని తర్వాత నేను చెప్తా. జావాకి కొట్లిన్కి డిఫరెన్స్ కూడా నేను చెప్తాను. సో మీకు జావా ఈజీగా ఉంటుందా, కొట్లిన్ ఈజీగా ఉంటుందా అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫంక్షనాలిటీ. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది మీకు ఫంక్షనాలిటీకి యూజ్ అవుతుంది. కానీ మరి ఇక్కడ ఫంక్షనాలిటీకి ఏది యూజ్ అవుతుంది? స్ట్రక్చర్ కొట్లిన్ అన్నాను, జెట్ ప్యాక్ కంపోజ్ కి స్టైలింగ్ అన్నా. మరి ఏంటి ఇక్కడ ఫంక్షనాలిటీ కూడా కొట్లినే. నీకు స్ట్రక్చర్, ఫంక్షనాలిటీ యూజ్ చేస్తే కొట్లిన్తో మీరు డిఫైన్ చేయొచ్చు. స్టైలింగ్ మాత్రమే జెట్ ప్యాక్ కంపోజ్ అనమాట. మీరు ఇక్కడ 3 వాడుతున్నారు, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఇక్కడ కొట్లిన్ అండ్ జెట్ ప్యాక్ కంపోజ్ మాత్రమే వాడతారు. ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ లో ఫుల్ స్టాక్ ఎలా ఉంటుంది, యాప్ డెవలప్మెంట్ కూడా ఫుల్ స్టాక్ లాగా ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్ లో మీరు బ్యాక్ ఎండ్ కనెక్టివిటీకి ఏదో ఒక టెక్ స్టాక్ వాడతారు. మరిన్ స్టాక్, మ్యాంగ్ తెలుసు కదా, మరిన్ స్టాక్, మోంగోడిబి, ఎక్స్ప్రెస్, రియాక్ట్ జేఎస్ అండ్ నోడ్ జేఎస్. అలాగే యాంగులర్ జేఎస్ వాడతారు కొంతమంది. మరిన్ స్టాక్ కాకుండా, రియాక్ట్ జేఎస్ కాకుండా యాంగులర్ జేఎస్ వాడతారు. అలా మరిన్ స్టాక్ అనేది నీకు వెబ్ డెవలప్మెంట్ లో అదొక టెక్ స్టాక్. అలాంటివి టెక్ స్టాక్స్ బోల్డ్ ఉంటాయి. మీకు బ్యాక్ ఎండ్ కి వాడడానికి పైథాన్ విత్ జాంగో వాడతారు. డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యాప్ డెవలప్మెంట్ కూడా మనం వాడేది యాప్ డెవలప్మెంట్ కూడా మనం ఒక టెక్ స్టాక్ వాడతాం. ఆ టెక్ స్టాక్ కూడా ఇక్కడ మనం వాడే డేటాబేస్ మోంగోడిబి. ఇక్కడ మనం వాడే డేటాబేస్లు 2 ఉంటాయి. ఒకవేళ జావాతో మీరు యూజ్ చేస్తే ఎస్క్యూలైట్ డేటాబేస్, జావాతో యూజ్ చేస్తే ఈ డేటాబేస్ యూజ్ చేస్తారు. అదే మీరు కొట్లిన్ యూజ్ చేశారు అనుకోండి, రూమ్ డేటాబేస్ వాడతారు. ఓకే, ఇప్పుడు నేను జావాకి దీనికి డిఫరెన్స్ చెప్తాను. మీరు యాప్ డెవలప్మెంట్ అనేది జావాతో అండ్ కొట్లిన్తో చేయొచ్చు అని చెప్పా. జావాతో మీరు యాప్ డెవలప్మెంట్ ఎలా చేస్తారో ఇప్పుడు చెప్తాను. జావాతో యాప్ డెవలప్మెంట్ చేయడానికి మీకు కావాల్సినవి ఏంటో తెలుసా? మీకు తెలిసిన స్కిల్స్. ఫస్ట్ ఆండ్రాయిడ్ అనేది ఇది ఒక టెక్. ఆండ్రాయిడ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒక లాంగ్వేజ్ వేరు, ఆండ్రాయిడ్ వేరు. ఆండ్రాయిడ్ టెక్నాలజీ సపరేట్గా ఉంటుంది.
ఓకే, ఇక్కడ కూడా మీరు కోట్లిన్ కావాల్సింది ఆండ్రాయిడ్ గురించి కొద్దిగా తెలియాలి. ఇంకోటి మీరు ఇక్కడ జావాతో యూజ్ చేసేది XML. మీరు HTML ఎలాగ ఉంటుందో XML కూడా అలాగే ఉంటుంది. HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. సేమ్ అలాగే XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. మీరు కస్టమ్ ట్యాగ్స్ అనేవి మీరు రాసుకోవచ్చు XMLలో. కస్టమ్ ట్యాగ్స్ రాసుకొని లేఅవుట్స్ని బటన్స్ని ఇవన్నీ క్రియేట్ చేసుకుంటారు అనమాట స్టైలింగ్కి. ఇప్పుడు HTMLలో మీరు బటన్స్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఇవన్నీ ఎలా యూజ్ చేస్తారో జావాలో కూడా ఈ XML యూజ్ చేసి లేఅవుట్స్ బటన్స్ టెక్స్ట్ ఫీల్డ్స్ అలా క్రియేట్ చేస్తారనమాట. ఇది స్టైలింగ్కి XML. మనం ఇక్కడ ఏం చెప్పాం, ఇక్కడ CSS వాడతాం వెబ్ డెవలప్మెంట్లో. యాప్ డెవలప్మెంట్లో కొట్లిన్తో జెట్ప్యాక్ కంపోజ్ వాడతాం, జావాతో అయితే XML వాడతాం. సో ఇక్కడ ఏంటి CSS స్టైలింగ్కి ఏంటి వస్తుంది? జెట్ప్యాక్ కంపోజ్. ఓకే, డేటాబేస్లో అయితే ఒకటే, మనం వాడే డేటాబేస్లు కొట్లిన్కి అయితే రూమ్ డేటాబేస్, జావాకి అయితే SQLite డేటాబేస్. మనం ఇక్కడ వాడేది MongoDB. ఓకే, ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేసే పాత ఏదైనా ఉందంటే నేను కొట్లిన్ ద్వారా నేర్చుకున్నా. మీకు ఒకవేళ మీ జావాతో నేర్చుకోవాలనుకుంటే అది ఎవర్ విష్. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడైతే జావా నుండి కొట్లిన్కి చేంజ్ అవుతున్నాయి. అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో ఉంది. ఆండ్రాయిడ్ స్టూడియోలో కొత్తగా అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటి అనుకుంటున్నారు? జెమినీ కనిపిస్తుందా? జెమినీ అన్న ఇక్కడే ఇచ్చాడు కదా నీకు, ఇక్కడే ఇచ్చేసాడు కదా డైరెక్ట్గా, నీకు ఇంకా పనే ఉందన్నా అని అనుకోవచ్చు. మీరు ChatGPTలో కొట్టి HTML కోడ్ కానీ జావా కోడ్ కానీ పోనీ MLకి సంబంధించి పైథాన్ కోడ్ కానీ ఏ కోడ్ అయినా మీరు టైప్ చేస్తే అది ఇస్తుంది. మీరు కొద్దిగా మోడిఫికేషన్ చేసి మీరు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ జెట్ప్యాక్ కంపోజ్ కొట్లిన్తో ఒక యాప్ డెవలప్మెంట్ చేసేటప్పుడు అది ఇచ్చిన కోడ్ మీరు ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలి అనేది మాత్రం మీకు తెలియాలి. మీరు ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలి బేసిక్ ఐడియా ఉంటేనే కానీ మీరు ఒక యాప్ని అది ChatGPT ఇచ్చినా కూడా మీరు ఓన్గా డిజైన్ చేసుకోలేదు. సో ఈ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేయడానికి ఆండ్రాయిడ్ స్టూడియో ఇది అఫీషియల్ ఎడిటర్ అనమాట. ఐడియల్లీ ఒక ఆండ్రాయిడ్ యాప్ తయారు చేయాలంటే ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ముఖ్యం. ఆండ్రాయిడ్ స్టూడియోలో ఒక యాప్ డిజైన్ అయ్యి ఆ యాప్ని మీరు మొబైల్కి ఇన్స్టాల్ చేయడం కానీ ప్లేస్టోర్లో పబ్లిష్ చేయడానికైనా మీరు ఆండ్రాయిడ్ స్టూడియో వాడతారు. సో ఆండ్రాయిడ్ స్టూడియో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి ఆండ్రాయిడ్ స్టూడియోలోనే నీకు ఏ ఇచ్చాడంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఒక ఏ ఇచ్చినా కూడా మీరు ఇక్కడ కోడ్ చేయలేనంత కాంప్లెక్సిటీ యాప్ డెవలప్మెంట్లో ఉంది. అది ఎప్పుడు మీకు జావాతో XML యూజ్ చేసేటప్పుడు. ఇంకో ఆప్షన్ ఉంటుంది మీకు కోడ్లోకి వెళ్తే, మీరు ఒకవేళ జావా డెవలపర్ అయ్యుండి మీరు కొట్లిన్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. మీకు ఇక్కడ జావా నుండి కొట్లిన్కి మీరు ఇప్పుడు జావాలో ఇక్కడ నేను కోడ్ రాసుకున్నా, నాకు కొట్లిన్లో కన్వర్ట్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఎనేబుల్ మైగ్రేషన్ డిటెక్షన్. మైగ్రేషన్ అంటే మీకు జావాలో కోడ్ రాసుకున్న వారు మీకు కొట్లిన్కి మైగ్రేట్ అయిపోద్ది. నేను ఇప్పుడు రాయడం ఇక్కడ కొట్లిన్లోనే కోడ్ రాసా, సో నాకు మైగ్రేషన్ ఆప్షన్ అయితే చూపించదు అనమాట. మీరు ఒకవేళ జావాలో రాసి ఉంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ మైగ్రేట్ టు కొట్లిన్ అని వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఇది కొట్లిన్ అండ్ జెట్ప్యాక్ కంపోజ్ అండ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఈ మూడు మనకి డెవలప్ చేసింది గూగుల్ వాళ్ళే. గూగుల్ వాళ్ళు మనకి డిజైన్ చేశారు కాబట్టి గూగుల్ నుంచి మనకు ఒక సర్వీసెస్ మనకు వస్తుంది. ఆ సర్వీసెస్ ఏంటి? ఫైర్ బేస్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే అది ఒక డేటాబేస్ లాగా, మినీ డేటాబేస్ కింద మనం వాడుకోవచ్చు. లేదంటే అదే ఫైర్ బేస్ నువ్వు యూజర్ ఆథెంటికేషన్ అంటే మీరు లాగిన్ అయ్యి మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టడానికి మీకు యూజ్ అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు పాత్వే చూపిస్తాను, రోడ్ మ్యాప్. మీరు ఒకవేళ కొట్లిన్తో యాప్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే మీకు 2 ways అని చెప్పా. ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, జావా ఆర్ కొట్లిన్.
జావా నేర్చుకున్నా, కొట్లిన్ నేర్చుకున్నా మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది మ్యాండేటరీ. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకొని పక్కా మ్యాండేటరీగా నేర్చుకున్న తర్వాత మీరు ఆండ్రాయిడ్ స్టూడియో అంటే ఏంటి, అందులో బేసిక్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసి ఒక బేసిక్ యాప్ని మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే మీరు మీ డివైస్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ విర్చువల్ డివైస్ అంటే మీరు ఒక యాప్ డిజైన్ చేస్తున్నారు, ఆ యాప్ అనేది మీకు ఎలా వస్తుందో మీకు తెలియాలి కదా. ఆ యాప్ ఎలా వస్తుందో మీకు తెలియడం కోసం ఇందులో ఎస్డికే అని ఉంటుంది, డివైస్ మేనేజర్. గూగుల్ ఆండ్రాయిడ్ స్టూడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాడు. ఇంకో పిక్సెల్ 6 ప్రో అనేది నేను డివైస్, ఇందులో ఏదైతే నేను చేస్తున్నానో అది నేను ఇక్కడ లాంచ్ చేసుకోవచ్చు యాప్ నీకు డైరెక్ట్గా విర్చువల్గా, అందుకే దీన్ని విర్చువల్ డివైస్ అంటారు. కాబట్టి ఈ విర్చువల్ డివైస్ గురించి కూడా మీరు కొద్దిగా నేర్చుకుంటే ఇంకొద్దిగా ఈజీగా ఉంటుంది. ఆండ్రాయిడ్ విర్చువల్ డివైస్ ప్రాజెక్ట్స్ అలా క్రియేట్ చేసుకుంటారు. ఈ 3 నేర్చుకున్నాక మీరు హలో వరల్డ్ అప్లికేషన్ రాయాలి. హలో వరల్డ్ అప్లికేషన్ అంటే బేసిక్గా వాడు హలో వరల్డ్ అని ఒక ప్రింట్ ఆప్షన్ ఇచ్చి దాన్ని ఒక యాప్ కింద మీకు విర్చువల్ డివైస్లో చూపిస్తారు. నెక్స్ట్, ఒకవేళ మీరు జావాతో వెళ్తే XML అని చెప్పా, XMLతో యూజ్ చేస్తే నీకు లేఅవుట్స్ ఉంటాయి. టెక్స్ట్ వ్యూస్ కానీ, బటన్స్ కానీ, ఇమేజెస్ కానీ, కాన్స్టెంట్స్ ఇలాంటి లేఅవుట్స్ ఉంటాయి. మీరు వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీరు XMLతో జావాని ఇంటిగ్రేట్ చేసి యాప్ అది డిజైన్ చేయొచ్చు. కొట్లిన్తో అయితే జెట్ప్యాక్ కంపోజ్లో మీకు రోస్, కాలమ్స్, టెక్స్ట్, బటన్స్ అండ్ ఇమేజెస్ ఉంటాయి. దీంతో మీరు యాప్స్ డిజైన్ చేయొచ్చు. ఈ స్టేజ్లో మీరు సింపుల్ నోట్స్ యాప్ చేయొచ్చు అనమాట. నోట్స్ యాప్ అంటే మీరు ఏదైతే మీరు ఒక టైంలో ఈ పని నేను చేయాలనుకుంటున్నాను తెలుసుగా నోట్స్ యాప్, ఆ నోట్స్ యాప్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. అది మీరు వితౌట్ ఎనీ డేటాబేస్ ఏం లేకుండా మీరు లోకల్ స్టోరేజ్లో సేవ్ చేసుకోవాలి. సెకండరీ స్టోరేజ్ని ఎలా యాక్సెస్ చేయాలి, డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలనేది ఈ స్టేజ్లో మీరు నేర్చుకుంటారు. తర్వాత స్టోరేజ్ డేటాబేసెస్ చెప్పాగా, స్టోరేజ్ నీకు SQLite డేటాబేస్, రూమ్ డేటాబేస్ ఉంటాయి, 2 డేటాబేస్. ఇది SQLite అనేది జావాకి యూజ్ చేస్తారు, రూమ్ డేటాబేస్ అనేది కొట్లిన్కి యూజ్ చేస్తారు. ఈ డేటాబేస్ లేవంటే నేను డేటాని లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు, డేటాబేస్ ఎన్ని వాడకుండా. ఇప్పుడు యాప్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. నావిగేషన్ అంటే ఇప్పుడు ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి వెళ్ళడానికి నావిగేషన్ అంటారు. ఆ నావిగేషన్ గురించి యాక్టివిటీస్ ఉంటాయి, మెయిన్ యాక్టివిటీస్ అలాంటి. నీకు నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ చూపించేటప్పుడు మీకు అర్థమవుతుంది. పర్మిషన్స్, మీరు ఏదైతే మీరు ఒక యాప్ డిజైన్ చేసేటప్పుడు వాటికి మీరు పర్మిషన్స్ ఉంటాయి. మీరు అలోవా, డెనియన్స్ ప్రతి యాప్ డిజైన్ చేసేటప్పుడు మీకు పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ మీరు మేనేజ్ చేసుకోవడానికి ఇందులో యాప్ కాంపోనెంట్స్లో. నెక్స్ట్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ అంటే మీకు కొట్లిన్లో కోరిటెన్స్ అని, వర్క్ ఫ్లోస్ అని, అసింక్ ప్రోగ్రామింగ్, ఇంకా కొన్ని ఏపీఐస్ ఉంటాయి. ఆ ఏపీఐస్ కాకుండా మీరు కొన్ని రిక్వెస్ట్లు HTTP, HMTP, SMTP, సింపుల్ మీ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అంటే ప్రోటోకాల్స్ అన్ని మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైనా ఏపీఐస్ మీరు ఇంటిగ్రేట్ చేసి వాడడానికి మీకు ఏపీఐ ఇంటిగ్రేషన్ అనేది నేర్చుకోవాలి. ఆ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మీకు ఈ యాప్స్ అనేది ఆ కేటగిరీలో వస్తాయి. డిక్షనరీ యాప్ కానీ, వెదర్ యాప్ కానీ, మూవీస్ కానీ. వెదర్ ఏపీఐ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ ఏపీఐని మీరు యూజ్ చేసి మీరు ఇంటిగ్రేట్ చేసి ఒక వెదర్ యాప్ని మీరు డిజైన్ చేయొచ్చు. రిట్రోఫిట్ యూజ్ చేసి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు ఏపీఐస్. కొన్ని ఫ్రీ ఏపీఐస్ ఉంటాయి మీకు. ఇక్కడ ఏంటంటే బాస్ అనేది ఇది ఒక ఆర్కిటెక్చర్. ఇప్పుడు నార్మల్గా సాసివ్, ప్యాసివ్ తెలుసు కదా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అలాగా. అలాగే ఇది ఇందులో కొన్ని ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. అంటే MVVM అంటే మోడల్ వ్యూ మోడల్ అనేసి కొన్ని ఆర్కిటెక్చర్స్, క్లీన్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఆ ఆర్కిటెక్చర్ని ఫాలో అయితేనే యాప్ అనేది మనకి ఈజీగా డెవలప్ అవుతుంది. ఇందులో ఫైర్ బేస్ చెప్పాను, ఆథెంటికేషన్, లాగిన్ అవ్వడానికి కానీ, సైన్ అప్ అవ్వడానికి కానీ, OTP రావడం కానీ, ఆథెంటికేషన్ కానీ. స్టోరేజ్ డేటాబేస్ ఇలాగా చెప్పాగా. ఆర్కిటెక్చర్స్ MVVM మోడల్ వ్యూ మోడల్, MEC మోడల్ వ్యూ కంట్రోలర్, MVI, MVP ఇలా కొన్ని ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఆ ఆర్కిటెక్చర్స్ని ఫాలో అయితేనే రేపు పొద్దున మన యాప్ని ఇంకొక డెవలపర్ అప్డేట్ చేయడానికి కానీ, దాన్ని డిగ్రేడ్ చేయడానికి కానీ ఆ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ అవుద్ది. ఆ ఆర్కిటెక్చర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే నోట్స్ యాప్, డిక్షనరీ, చార్ట్ యాప్. ఒక చార్ట్ యాప్ అంటే ఒక ఇద్దరు యూజర్స్ మనం చార్ట్ చేసుకోవడానికి ఒక ఆర్కిటెక్చర్ అనేది పక్కా ఫాలో అవ్వాలి. ఆర్కిటెక్చర్ లేనిదే ఆ చార్ట్ యాప్ అనేది డిజైన్ అవుతుంది. డిపెండెన్సీస్ అంటే మీరు ఏదైనా ఒక మాడ్యూల్ కానీ ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నారంటే ఎక్స్టర్నల్గా దాని యొక్క డిపెండెన్సీస్ అనేది మీరు ఇంజెక్ట్ చేయాలి. ఆ ఇంజెక్షన్ చేయడానికి మీరు ఈ డాగర్ అనేది, హిల్ట్ అనేది, కోయిన్ అనేది ఈ టెక్నాలజీస్ అనేది మీరు డిపెండెన్సీ ఇంజెక్షన్స్ వాడతారనమాట.
తర్వాత డీబగ్గింగ్, టెస్టింగ్ అంటే ఫైనల్‌గా ఏదైతే యాప్ వస్తదో దానికి అవుట్‌పుట్ రావడానికి, టెస్ట్ చేయడానికి మీరు వాడతారు. అలా నేర్చుకుంటూ ఉంటే ప్రాజెక్ట్స్ మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ అలా డెవలప్ అయితే యాప్ అనేది డిజైన్ అవుద్ది. ఇప్పుడు నేను యాప్ డెవలప్‌మెంట్ లాగే యాప్ డెవలప్‌మెంట్ ఉంటదనడానికి రీజన్ మీకు చెప్తా ఇప్పుడు. నేను సపోజ్ ఇప్పుడు నేను ఒక యాప్ ఉంది. నేను జొమాటో ఒక యాప్ చూసాను. నేను అలాంటి యూఐ డిజైన్ చేద్దాం అనుకున్నా. ఇది ప్రివ్యూ ప్యానెల్ అంటారు. ఇది కోడ్ అంటారు. మీరు ఓన్లీ కోడ్ కావాలంటే కోడ్, స్ప్లిట్ చేస్తే మీకు 2 ఓన్లీ డిజైన్ కావాలంటే డిజైన్ అనమాట. నేనిప్పుడు ఒక జొమాటో యాప్‌ని చూసి నేను అదే యూఐని నేను డిజైన్ చేద్దాం అనుకున్నా. చూడండి. ఇది ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్‌ని నేను ఒక జొమాటోలో ఒక కాలమ్‌లో నేను పెట్టాను. ఇక్కడ ఒక బాక్స్ తీసుకొని అందులో ఇవి కాంపోనెంట్స్ అన్నమాట. ఈ క్లిక్ చేస్తా చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది బాక్స్. ఇది ఒక ఇమేజ్. ఇది టెక్స్ట్ ఫీల్డ్. అలాగే సేమ్ ఇప్పుడు కోడ్‌లో చూస్తే సేమ్ సీఎస్ఎస్ అయితే ఎలాగో మోడిఫైయర్ వాడతామన్నమాట. మోడిఫైయర్స్ యూజ్ చేసి హైట్, ఆఫ్‌సెట్, షాడో, బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్‌లో హైట్, విడ్త్, ప్యాడింగ్, షాడో, బ్యాక్‌గ్రౌండ్ కలర్. మీరు ఏదైతే సీఎస్ఎస్‌లో యూజ్ చేస్తారో సేమ్ ప్రాపర్టీస్ ఇందులో వాడతాం బట్ మీరు మోడిఫైయర్స్ యూజ్ చేసి చేస్తారనమాట. హైట్, విడ్త్. ఒక టెక్స్ట్ కాంపోనెంట్ ఉంది. ఈ టెక్స్ట్‌కి నేను డాక్యుమెంటేషన్ ఈ టెక్స్ట్ యూజ్ చేసి ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్, ఫాంట్ ఫ్యామిలీ, టెక్స్ట్ స్టైల్ అని ఇవన్నీ ప్రాపర్టీస్. మీరు సీఎస్ఎస్ ఎలా అయితే యూజ్ చేస్తారో సేమ్ సీఎస్ఎస్ లాగే మీరు ఇందులో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక టెక్స్ట్ కాంపోనెంట్. ఇప్పుడు నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా ఒక కాలం. ఇది ఏదైతే ఉందో ఒక కాలం అన్నమాట. ఆ కాలంలో నేను ఇది ఒక బాక్స్, ఇది అలా ఒక బాక్స్, ఇది అలా ఒక బాక్స్, ఇది అలా ఒక బాక్స్, 3 బాక్సులు తీసుకున్నా. ఒక బాక్స్లో మళ్ళీ ఇంకొక బాక్స్ తీసుకున్నా. సేమ్ మీరు డివ్ కంటైనర్స్ ఎలా అయితే వాడతారో ఆ కంటైనర్స్ బదులు మీరు బాక్సెస్ వాడతారు అనమాట. సేమ్. తర్వాత టెక్స్ట్, ఫాంట్ సైజ్ అది పెట్టా. ఇది బ్యాక్గ్రౌండ్లో ఒక డివ్ ట్యాగ్ ఏదైతే మీరు వెబ్ డిజైనింగ్లో తీసుకుంటారో ఇందులో బాక్స్ తీసుకుంటారు. సేమ్ మీరు సిఎస్ఎస్ ఎలా అప్లై చేస్తారో సేమ్ సిఎస్ఎస్ లాగే ఇది అనమాట. అది మీరు ఈ విధంగా అయితే మీరు నేర్చుకోవచ్చు అనమాట. యాప్ డెవలప్మెంట్లో మీరు అంత కష్టపడేది ఏముండదు. జస్ట్ ఇంటిగ్రేషన్ దగ్గర డేటాబేస్ కనెక్టివిటీ ఇవి మాత్రం మీకు కొద్దిగా కష్టంగా ఉంటాయి. ఈ నీకు స్టైలింగ్ మాత్రం ఈజీగానే ఉంటుంది. అది గైస్ ఇప్పుడు ఎవరికి నేను అర్థమైందా? జాన్సన్ చెప్పు. హలో. హలో. ఓకే. జాన్సన్ నువ్వు క్వెషన్ టైప్ చేస్తుండు. సో మీరు చూసారు కదా! అంటే నేను కోడ్ ఎందుకు ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేద్దానని మీరు ఆల్రెడీ వినిపిస్తుందా నా వాయిస్ క్లియర్‌గానే? యా వినిపిస్తుంది వాయిస్. అది ఏంటంటే మీరు రోడ్ మ్యాప్ చూసి ఓవర్‌వెల్మ్ అయిపోద్దు. అంటే ఇన్నున్నాయా నేర్చుకోవడానికి అని. అంటే బేసిక్‌గా మనం బిల్డ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఏడేటి టెక్నాలజీస్ నేర్చుకోవాలి ఇవన్నీ చేస్తేనే ఇది చేయగలం అన్నది కాదు. మీరు రోడ్ మ్యాప్‌లో తను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చూసారనుకోండి, భాను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు తను మూవీస్ యాప్, వెదర్ యాప్ ఎలా క్రియేట్ చేయాలన్నది చెప్పాడు కదా! సో మీరు ఏదైనా ఒకటి ఆహ్,
రియాలిటీలోకి అనుకోండి. ఒక స్కిల్ కావాలనమాట. స్కిల్ పక్కన పెట్టండి. నేర్చుకోవడం, కష్టపడడం దాన్ని ఆ విధంగా తీసుకోవద్దు. కానీ మీరేం బిల్డ్ చేయగలరు? క్యూరియాసిటీతో ఎళ్లారనుకోండి, మీకంత కష్టంగా అనిపించదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ యాప్ ఉన్నాది. మీరు నెట్‌ఫ్లిక్స్ చూస్తారు, లేదంటే హాట్‌స్టార్ చూస్తారు. ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ ఎలా ఉంటది, ఒకసారి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఏదైనా అప్లికేషన్‌లోనైనా వెబ్ పేజ్ గానీ, ఏ రకమైన సాఫ్ట్‌వేర్ తీసుకున్నా, మనకెన్నెక్కువ ఆప్షన్స్ ఆ సాఫ్ట్‌వేర్ ఎంత బాగా పనిచేస్తే, దాని ఎనకాతల ఇంజినీర్స్ అంత ఎక్కువ వర్క్ చేయాలి. సో, మీరు అలాంటివి అప్పుడప్పుడు గమనిస్తుంటే మీకు ఆటోమేటిక్‌గా క్యూరియాసిటీ పెరుగుతది. ఆహ్, సో, రోడ్ మ్యాప్ ఈ రికార్డింగ్ ఇవన్నీ షేర్ చేస్తాము. మీకు డాక్యుమెంట్స్ ఏం కావాలన్నా గ్రూప్‌లోని, కమ్యూనిటీలోని. కానీ రోడ్ మ్యాప్‌లోని ఉన్న కొత్త కొత్త పదాలు అవన్నీ చూసి భయపడకుండా జస్ట్ మీరు ఏం బిల్డ్ చేయగలుగుతారు అన్న క్యూరియాసిటీతో ఎళ్ళండి. ఓకేనా? అండ్ ఎవలో జాబ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పమన్నారు కదా! యాప్ డెవలప్‌మెంట్ గురించి. ఇప్పుడు బేసిక్‌గా జాబ్స్ ఓకే. ఇప్పుడు నేను రియాలిటీ చెక్ ఇస్తున్నాను మీకు. నార్మల్‌గా మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇప్పుడు దాకా బేసిక్‌గా ఏమనుకున్నారంటే డీఎస్‌సీ ఓన్లీ ఎంఎన్‌సీసే అడుగుతారు. ఓన్లీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీసే అడుగుతారని అనుకున్నారు. కానీ ఈ ఇయర్ నుంచి ఇన్ఫోసిస్, ఎక్సెంచర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వీళ్ళు గూడా డీఎస్‌సీ అడుగుతున్నారు. సో, మీకు డీఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎప్పటికైనా ఉండాలి. ఓకే. కానీ డీఎస్ఏ రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయలేదనుకోండి, మీరు నెక్స్ట్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు అర్థం కాదనమాట. ఏది ఎక్కడ ఎళ్తుంది అని. సో, అండ్ మీకు ఇంటర్వ్యూస్‌లో కూడా ఆబ్వియస్‌గా అడుగుతారు. మీరు ప్రాజెక్ట్స్ ఏటేటి బిల్డ్ చేశారు? వాటిలో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? ఏ టెక్నాలజీ సర్టెన్ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సెషన్‌లోని భాను చెప్పాడు కదా! జావా, కొట్లిన్ ఏంటి డిఫరెన్స్? కొట్లిన్ ఎలా ఫాస్ట్, లైట్ వెయిట్, జావాని ఈజీగా కొట్లిన్‌లోకి మార్చేసుకోవచ్చు. ఇయన్నీ ఫీచర్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా కొట్లిన్‌కి ఎక్కువ గ్రోత్ ఉంటది కదా! సో, యాప్ డెవలప్‌మెంట్ సో, బేసిక్‌గా నేను మీకు జాబ్స్ గురించి చెప్పాలంటే రియాలిటీ చెక్, డీఎస్ఏ ఇంపార్టెంట్. డీఎస్ఏ తర్వాత డెవలప్‌మెంట్ కూడా ఇంపార్టెంట్. కానీ ఇంకో వే ఏంటంటే పూర్తిగా మీరు ఇప్పుడు ఓన్లీ డీఎస్ఏతోని ఏ జాబ్ రాదు మీకు. డీఎస్ఏ చేసి ప్రాజెక్ట్స్ కూడా చేయాలి అట్ ది ఎండ్. కానీ ఓన్లీ డెవలప్‌మెంట్‌తోని జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఛాన్సెస్ తక్కువ. ప్రాబబిలిటీ తక్కువ మీకు రాడానికి. కానీ వస్తే మీకు పెంచుకొని క్యూరియాసిటీతో పెరుగుతూ ఎళ్తే వాటికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటది యాక్చువల్‌గా. ఎందుకంటే బేసిక్‌గా ఇప్పుడు చాలా స్మాల్ స్కేల్ బిజినెసెస్ చాలా ఉంటాయి గదా! సపోజ్ మీ దగ్గరలోని చిన్న చిన్న ఏమంటారు బేకరీస్ గానీ, లేదంటే స్ట్రీట్ ఫుడ్ అమ్మేవి గానీ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఫ్రీలాన్సింగ్‌కి వాటికి వాళ్ళు సెపరేట్‌గా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెట్టుకోరు బిజినెసెస్‌కి. కానీ వాళ్ళు కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి, లేదంటే మెన్యూని చూపించడానికి, వాటికి వాళ్ళకి యాప్స్ కావాలనమాట. ఇలాంటి యాప్స్. మీకు ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వాలి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన నార్మల్ స్విగ్గీ, జొమాటో తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 రెస్టారెంట్స్ ఉన్నాయి విసినిటీలో మీ దగ్గరలో. ఒక రెస్టారెంట్ ఏమో యావరేజ్. 2 యావరేజ్‌గానే ఉంటది ఫుడ్. లేదంటే 2 బానే ఉంటాయనుకోండి. కానీ ఒకటి స్విగ్గీలో ఉంది. ఇంకొకటి స్విగ్గీలో లేదు. ఇప్పుడు వాళ్ళ మెన్యూ అలాంటివన్నీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని వాళ్ళకొక అప్లికేషన్, వాళ్ళ రెస్టారెంట్‌లో ఉన్న ఫీచర్స్ అవన్నీ చూపించడానికి ఆళ్ళకొక సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్ ఉన్నదనుకోండి. వాళ్ళకి ఆటోమేటిక్‌గా మార్కెటింగ్ ఎక్కువవుతది. సో, మీకిలాంటి స్మాల్ స్కేల్ బిజినెసెస్ గిగ్స్ ఫ్రీలాన్సర్ గానీ, అప్‌వర్క్‌లో గానీ, వీటిలో చాలా ఎక్కువ గిగ్స్ ఉంటాయి. యాప్ డెవలప్‌మెంట్ యాప్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్. నేను మీకు రెస్టారెంట్ ఒక ఎగ్జాంపులే ఇచ్చాను. మీరు రీసెర్చ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. అండ్ రిసెషన్ సంగతికొస్తే ఆహ్, ఆహ్,
ఇట్స్ మిత్ అని చెప్పాలి యాక్చువల్‌గా. ఎందుకంటే కంపెనీస్ ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళు కూడా డీఎస్సే అడుగుతున్నారంటే దానర్థం లే ఆఫ్స్ ఎందుకవుతున్నాయంటే దానర్థం అక్కడ వేకెన్సీస్ లేక కాదు. మన కాలేజెస్ నుంచి వచ్చే స్కిల్ ఇండస్ట్రీ లెవెల్‌లో లేదు. అందుకే చాలా ఏమంటారు సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో చాలా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటే మన కాలేజ్‌లో నేర్చుకుంటున్నవి ఇండస్ట్రీ లెవెల్ కానే కాదు. మీకు తెలుసు మన కాలేజ్ ఎగ్జామ్స్ ఏమవుతాయి, మన సీజీపీఏ ఎలా వస్తది, ఒకరోజు ముందే చదివా ఎలాగ పాస్ అయిపోతాం మనం. కానీ ఇండస్ట్రీకెళ్ళిన తర్వాత మీకు కావాల్సింది ఏదో బట్టి కొట్టిన 2, 3 అక్షరాలు కాదు. మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మనకది ఆబ్వియస్‌గా ఉండట్లేదు ఈ మధ్య. సో, రిసెషన్ అన్నది మిత్. యాక్చువల్‌గా నేను రీసెర్చ్ చేస్తే కావాలంటే మీకొక లింక్ పెడతాను ఒక వీడియోది. ఏవీటీవీ అనే ఒక ఇన్ఫోటైన్‌మెంట్ ఛానెల్ ఉంటది. రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో లే ఆఫ్స్ అవుతున్న కొద్దీ ఆహ్, యాక్చువల్‌గా వేకెన్సీస్ కూడా 70,000 ఉన్నాయి. కానీ అంత స్కిల్ ఫ్రెషర్స్‌లో గానీ, లేదంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళలో గానీ అంత స్కిల్ లేదు. అందుకు లే ఆఫ్స్ అవుతున్నాయి. నాట్ బికాజ్ వర్క్ లేక కాదు. సో, మనం మన స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్. కెరీర్ బట్టి ఆలోచిస్తే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు 2, 3 ఇయర్స్ అయింది. జాబ్ చేస్తున్నారు. జాబొచ్చింది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా మీకు చాలా టైం ఉంటది. ఒకవేళ మీరు సైడ్ హసల్ కింద ఏమన్నా చెయ్యాలి అని అనుకున్నా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్ ఉన్నది. మీరేదో స్టార్ట్ చేయాలని సడెన్‌గా చేసేయలేరు కదా! కాలేజ్ అంతా ఆపేసి నేను సడెన్‌గా ఒక రెస్టారెంట్ పెట్టుకుంటాను, వెళ్ళిపోతాను. లేదంటే ఒక అప్లికేషన్ డిజైన్ చేసి, ఒక స్టార్టప్ పెట్టుకుంటానని మీకు ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఆర్ లెస్ అండ్ మేబీ మీకు రిస్క్ కూడా అది. కానీ మీరు ఇలాంటి సైడ్ హజిల్ చేశారనుకోండి, తర్వాత మీరు జాబ్ చేసిన తర్వాత కూడా స్లోగా నేను చెప్పాను కదా! ఫ్రీలాన్సింగ్‌లోని వాటిలోని గిగ్స్ ఎలా వస్తాయో. దీని మీద కొంచెం ఐడియా వచ్చి ఆ గిగ్స్‌ని వాటిని ఏమంటారు ఆ ప్రాజెక్ట్స్‌ని మీరు కంప్లీట్ చేశారనుకోండి, అది కూడా మీకు సైడ్ ఇన్‌కమ్ కింద బాగా వస్తది. అండ్ కంపెనీస్‌లో కూడా ఆబ్వియస్‌గా మీరు యాప్ డెవలప్‌మెంట్ వర్క్ చేయాలి. సో, ఆపర్చునిటీస్‌గా చూస్తే ఎక్కువే ఉన్నాయి. కానీ మీరు ఎంత డీప్‌గా ఎళ్తారు, ఎంత ప్రిసైజ్‌గా ఆలోచిస్తారన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన అప్లికేషన్‌లోని ఏ యాప్‌లోనైనా ఆ యాప్ ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత స్మూత్‌గా రన్ అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో అంత కోడ్ రన్ అవుతుంది. అంత ప్రిసైజ్‌గా వాళ్ళు దాన్ని ఆప్టిమైజ్ చేసి రన్ చేస్తున్నారని అర్థం. ఏది బై మిస్టేక్ అయిపోదనమాట. అది సాఫ్ట్‌వేర్‌లో ఏమంటారు ఇంజినీర్స్‌కి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందుకే. ఎందుకంటే ఏది దానంతట అది అయిపోదు. సో, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకేమైనా ఉన్నదా? ఇంకేమైనా డౌట్స్ అని ఏమన్నా ఉంటే చెప్పండి. అడగండి. రోడ్ మ్యాప్ లింక్ పెట్టాడు కదా బాను చాట్‌లోని. అండ్ ఈ రికార్డింగ్ కూడా మేము లింక్ పంపిస్తాము. రికార్డింగ్ ఉంటది ఒకవేళ ఎవరైనా మిస్ అయినా. హలో వర్షిని. బాను. అదే కమ్యూనిటీ ఇది ఒకసారి వాళ్ళకి చూపిద్దామని. ఆ! అంటే స్క్రీన్ షేర్ చేద్దామా? ఆ, అంటే కమ్యూనిటీ ఎలా ఉంది అంటే సో, మా క్లాస్ మాక్సిమం థర్డ్ ఇయర్ అందరికీ తెలుసు కానీ సెకండ్ ఇయర్స్‌కి ఐడియా ఉందా? సోర్ క్లబ్ గురించి. సీక్ ఆపర్చునిటీస్ అండ్ రైజ్ అని అప్పుడు ఒక ఈవెంట్ పెట్టాము. కొంతమంది స్టార్టింగ్‌లో వినలేదు గదా! అవునవును. ఓకే.
సో, బేసిక్‌గా ఏంటంటే, మేము ఒక కమ్యూనిటీ తయారు చేస్తున్నాం ప్రతి ఒక్క డొమైన్‌కి. ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకుందాం అనుకున్నాం అనుకోండి, కాలేజ్‌లో ఉన్నప్పుడు, మనకి కన్సిస్టెన్సీ ఉండదు. అండ్ ఒకరోజు లెగిసి చేసినా ఏదో బ్లాకర్ ఒస్తది. లేదంటే ఎక్కడో స్టక్ అవుతాము. వెంటనే గివ్ అప్ చేస్తాం. కన్సిస్టెంట్‌గా ఉండడం కష్టమనమాట. సో, మేము ఈ సోర్ క్లబ్ నుంచి ప్రతి ఒక్క డొమైన్‌కి ఒక కమ్యూనిటీ తయారు చేద్దాం అనుకుంటున్నాం. కమ్యూనిటీ అంటే బేసిక్‌గా అది ఒక వాట్సాప్ గ్రూప్ అని కాదు. కమ్యూనిటీ అంటే అందరూ కలిసి ఆలోచించడానికి, వాళ్ళ ఇన్‌సైట్స్‌ని షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ తయారు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ లీడర్స్ గానీ, ఫౌండర్స్ గానీ ఎవలేమి ఉండరు. బేసిక్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు భాను రోడ్ మ్యాప్ గురించి చెప్పాడు. తను నేర్చుకున్నవన్నీ మనతో షేర్ చేస్తున్నాడు. సో, మనకొక ఐడియా వస్తది. ఓకే. ఇలా ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటది. మనం పక్కన ఒక ఫోన్‌లో అది ఎలా కనిపిస్తదో చూడొచ్చు. దాని బ్యాక్‌గ్రౌండ్ టెక్నాలజీస్ ఇవి యూజ్ చేస్తారు. కోడ్ ఇలా ఉంటది. ఒక బేసిక్ ఐడియా వస్తదనమాట. ఇది మనం ఓన్‌గా నేర్చుకోవాలంటే చాలా టైం పడతది. కానీ అందరితో కలిసి నేర్చుకుంటే చాలా ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చు. ఎందుకంటే షేరింగ్ అవుతది గాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినప్పుడు గానీ, లీడ్ కోడ్‌లో క్వెషన్ సాల్వ్ చేసినప్పుడు గానీ, డౌట్స్ అప్పుడప్పుడు పూర్తిగా క్లియర్ అవ్వవు. కానీ కమ్యూనిటీలోని మీరు మీ డౌట్స్‌ని అడిగారనుకోండి, మిగతా వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా! మనది కమ్యూనిటీ కూడా ఎక్కువ మంది లేరు. సో, ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవడానికి నెట్వర్కింగ్ ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు నేర్చుకున్నవి కూడా రేపు మీ జూనియర్స్ వస్తారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా మీకు మీకు మీరు నేర్చుకున్నవి సేమ్ డౌట్స్ మీకెలా ఇప్పుడున్నాయో తర్వాత వాళ్ళకి కూడా రావచ్చు. వాళ్ళని గైడ్ చేయడానికి మీకు ఇన్‌సైట్స్ ఉంటాయి. అది షేర్ చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైమ్ మీరు డైలీ ఏమేమి నేర్చుకుంటున్నారు? మీ మైల్‌స్టోన్స్ ఏంటి? మీ గోల్స్ ఏంటి? మీరెంత వరకు వచ్చారు? ఇలాంటివన్నీ షేర్ చేసుకొని ఒక ఎఫెక్టివ్ కమ్యూనిటీ తయారు చేయాలన్నది మా గోల్. సో, ఇక్కడేంటంటే అందరూ కలిసి నేర్చుకోవడమే. లీడర్స్ గానీ, ఈళ్ళిది జేయాలి, ఆళ్ళది జేయాలి ఏముండదు. అది. సో, ప్రతి ఒక్క డొమైన్‌కి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్‌కి, వెబ్ డెవలప్‌మెంట్‌కి, యాప్ డెవలప్‌మెంట్‌కి, క్లౌడ్‌కి, ఇలా బ్లాక్ చైన్‌కి ఇలా ప్రతి ఒక్క డొమైన్‌కి మేమొక గ్రూప్ క్రియేట్ చేసాం. మీరు అన్నిట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నాకేంటి ఐడియా లేదు, అన్నీ జాయిన్ అయ్యి అన్నీ ఒక్కొక్కసారి అలా అలా చూస్తాను అని అనుకున్నా, మీరు జాయిన్ అవ్వచ్చు. మాకది ప్రాబ్లమ్ గాదు. కానీ ఒక్కటి డీప్‌గా, ప్రాపర్‌గా నేర్చుకోండి. స్టార్టింగ్‌లో అన్నీ పై షేప్డ్ లెర్నింగ్ అంటారు కదా! ఏంటంటే అన్నిటి మీద లిటిల్ అబౌట్ సంథింగ్. ప్రతి దాని గురించి కొంచెం నేర్చుకోండి. కొన్నిట్లోకి డీప్‌గా ఎళ్ళండనమాట. పై షేప్ ఎలాగుంటది? అన్నిట్లోకి ఒక స్ట్రెయిట్ లైన్. బేసిక్ నాలెడ్జ్ అన్నిటి మీద తెచ్చుకోండి. బేసిక్‌గా ఇప్పుడు భాను చెప్పింది బేసిక్ అనమాట. మీకు యాప్ డెవలప్‌మెంట్‌లో ఏటేటుంటాయన్నది తెలుసిప్పుడు. కానీ కొన్నిట్లో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఇది బిల్డ్ చేస్తే నాకు కిక్ వస్తది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు డీప్ డైవ్ చేయండి. సో, అదనమాట. అది కమ్యూనిటీ గురించి చెప్పాలంటే. సో, మీ అందరిని అక్కడ చూస్తాను అని అనుకుంటున్నాను. అది. గైస్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. రేపు పొద్దున్న ఏదైనా మనం కలిసి చేస్తున్నప్పుడు నీకు వచ్చింది నీ పక్క టీం మెంబర్‌కి రాకపోవచ్చు. అలాంటప్పుడు మీకు మీరు ఒక కోడ్ ఇది అండర్‌స్టాండింగ్ తనకొచ్చింది నీకు చెప్పొచ్చు. నీకొచ్చింది తను చెప్పొచ్చు. కలిసి మీరు వర్క్ చేయొచ్చు. రేపొద్దున్న ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా అని మీరు రెజ్యూమ్‌లో చూపించడానికి ఏమైనా ఉంటాయి. ఒకరు కాకపోయినా మీరు టీమ్‌గా ఇద్దరు, ముగ్గురు కలిపి ఒక టీమ్‌గా కలిసి చేసుకోవచ్చు. అందుకు ఈ కమ్యూనిటీ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఆ ఇయర్, ఈ ఇయర్ అని కాకుండా మొత్తం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఇలా. అంతే గైస్. గ్రూప్‌లో అయితే మరి చాట్ ఇన్వైట్ లింక్ పెట్టాను చాట్‌లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు ఏ డొమైన్ అయితే ఆ డొమైన్‌కే రిక్వెస్ట్ పెట్టండి. అందరూ ఒక డొమైన్‌లో జాయిన్ అయిపోతానంటే అవ్వచ్చు. కానీ మీరు ఒకేసారి అన్ని మీరు నేర్చుకోవాలంటే కష్టం కదా! అందుకు చెప్పేది. మీరు ఆ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ అవుతాం. మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు ఏ గ్రూప్ అంటే ఆ గ్రూప్‌లో మీ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. అంతే గైస్. ఇంకా, ఇంకా ఒకసారి చూద్దాం ఎవరెవరు ఉన్నారు అని. ఎండింగ్ దాకా ఉన్నాలు. నాకిది 088 అని ఉన్నది ఎవలో తెలియట్లేదు. నేమ్ ఏంటి? జ్ఞానేంద్ర.
శ్యామలారావు బూర్లా అంటే ఎవరు? ఏ ఇయర్? ఏ ఇయర్? సెకండ్ ఇయరేనా? నువ్వు షార్ట్లో చెప్పొచ్చు. చాట్లో చెప్పు. శ్యామలారావు. ఓకే. తను హ్యాండ్ రైస్ చేశాడు. ఓకే. తను ఆర్ అన్నట పేరు. సెకండ్ ఇయర్. ఓకే. ఓకే, సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ సిఎస్ఎంఏనా? డిపార్ట్మెంట్? సిఎస్సి డిపార్ట్మెంట్. ఓకే. 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 సిఎస్సి వాళ్ళు కూడా